ప్రత్యూష సాధారణంగా మన తెలుగు సినీ పెద్దలు, నిర్మాతలు, దర్శకులు, హీరోలు తరచుగా చెప్పే మాట ఒక్కటే. ఎప్పుడైనా ఎవరైనా మీడియాలో దమ్మున్నవాడు ఎందుకు తెలుగు నటీమణులకు అవకాశాలు ఇవ్వడం లేదు? ముంబై వెంట ఉత్తరాది భామలకు కోట్ల పారితోషికమిచ్చి వారు కోరే గొంతెమ్మ కోరికలను తీర్చి వారితో పాటు ఆ ఉత్తరాది హీరోయిన్ తల్లి, చెల్లి, సోదరుడు ఇలా అందరికీ వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారే. మరి తన తెలుగు అమ్మాయిలకు హీరోయిన్లుగా ఎందుకు అవకాశాలివ్వరు అంటే వారు చెప్పే సమాధానం బహు తమాషాగా ఉంటుంది. తెలుగులో సరైన టాలెంట్ కనిపించడం లేదు. ఎవరైనా అమ్మాయి బాగుంది కదా అని అడిగితే మా ఇంట్లో వారి పర్మిషన్ కావాలంటుంది. కాబట్టి వారిని బతిమిలాడే బదులు ఉత్తరాది భామలు ముంబైకి వెళ్లి కూర్చుంటే గంటలో 100 మంది వస్తారు. వారికి సినిమా అంటే ప్యాషన్, కానీ మన వారిలో అది లేదంటారు. కానీ కారణం అది కాదు. తెలుగు అమ్మాయిలను హీరోయిన్లుగా తీసుకుంటే సెట్స్లో స్వేచ్ఛ ఉండదు. ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడితే తెలుగు వారికి అర్థమైపోతుంది. మన డైరెక్టర్లలో చాలామంది కేవలం ఇంటర్మీడియట్, డిగ్రీ వంటి చదువులు చదివిన వారే. వారికి ఇంగ్లీష్, హిందీ వంటి వాటి కోసం తమ అసిస్టెంట్ల మీద ఆధారపడతారు. కాబట్టి వారు సెట్స్లో తెలుగులోనో బూతులు మాట్లాడతారు. ఇది వాస్తవం. ఇక తెలుగు అమ్మాయిలు ఉత్తరాది వారి వలె ఇష్టం వచ్చినట్లు భాష రానందువల్ల ఏ డైలాగ్ చెబితే అది మాట్లాడరు. మన దర్శక నిర్మాత హీరోల అవసరాలు తీర్చరు. వారికి నచ్చిన కురచ దుస్తులు వేయరు. ఇది వాస్తవం. ఇక ప్రత్యూష విషయానికి వస్తే 17 ఏళ్ల వయసు ఉన్న నాటి ఈ పసిబుగ్గల చిన్నది ఒట్టి అమాయకురాలు. తెలంగాణలోని భువనగిరి అనే ప్రాంతం నుంచి తనకున్న టాలెంట్, అందాన్ని నమ్ముకుని తాను కూడా ఓ అతిలోక సుందరి శ్రీదేవిని కావాలని కోరుకుంది. హైదరాబాద్ వచ్చింది. కానీ ఆమెకు కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న వేషాలు, చెల్లి, కూతురు వేషాలు మాత్రమే వచ్చాయి. మోహన్ బాబు రాయుడుతో మొదలుపెట్టి చిన్నగా నాగార్జున కాంపౌండ్లో నిర్మితమైన స్నేహం అంటే ఇదేరా, నాటి డ్రీమ్ బాయ్ ఉదయ్ కిరణ్తో కలుసుకోవాలని వంటి చిత్రాలలో నటించింది. చిన్న చిన్న పాత్రల నుంచి తన టాలెంట్తో వర్ధమాన నటిగా ఎదిగిన ఆమెను కొందరు మీడియా మిత్రులు ఆనాడే ఈమె ఇదే క్రమశిక్షణను పాటిస్తే మరో సౌందర్య అవుతుందని కితాబిచ్చారు. ఇలాంటి సమయంలో ఆమె బాయ్ ఫ్రెండ్గా చెప్పుకునే సిద్ధార్థ్ రెడ్డి 2002లో ఒక దుర్దినాన తాను, ప్రత్యూష కలిసి విషం తాగామని, కోకాకోలాలో కలిపి దానిని సేవించామని చెప్పి ప్రత్యూషను కేర్ హాస్పిటల్కి తీసుకొచ్చి ఆమెతో పాటు తాను కూడా హాస్పిటల్లో జాయిన్ చేశాడు. సిద్ధార్థ్ రెడ్డి బతికాడని, ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రత్యూష మాత్రం మరణించిందని కేర్ ఆసుపత్రి వైద్యులు తేల్చారు. నాడు ఈ విషయంలో పెద్ద రచ్చ, చర్చ జరిగింది. ఒకే మోతాదులో విషం తాగామని చెప్పిన సిద్ధార్థ్ రెడ్డి బతకడం, ప్రత్యూష చనిపోవడం, ప్రత్యూష తల్లి ఓ స్కూల్ టీచర్ అయిన సరోజిని అనుమానాలు నాడు హాట్ టాపిక్ అయ్యాయి. ఆమెను కొందరు మానభంగం చేసిన ఆనవాళ్లు, స్పర్మ్, గాయాలు ఇలా ఎన్నో ఆనవాళ్లున్నాయని నిపుణులైన ఢిల్లీకి చెందిన ప్రముఖ వైద్యులు, సీనియర్ పోస్ట్ మార్టం రిపోర్టర్గా పేరున్న మునుస్వామి వంటి వారు రిపోర్ట్ ఇచ్చారు. కానీ నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, చంద్రబాబు, ఆయన మంత్రులలోని కొందరు తమ వారసుల గుట్టు రట్టు అవుతోందని, అంతేగాక ప్రత్యూష మరణంలో ఓ ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యానికి చెందిన వారసుడుండడంతో ప్రభుత్వం సిఐడి నుంచి సిబిఐ దాకా ఎంక్వైరీల పేరుతో నానా హంగామా చేసి కేర్ ఆసుపత్రి చెప్పినట్లుగానే విని సిద్ధార్థ్ రెడ్డికి వకల్తా పుచ్చుకుని ప్రత్యూషది హత్య కాదు, ఆత్మహత్య అని తేల్చారు. నాటి పోలీస్ కమిషనర్ దీనిని హత్యగా భావిస్తే అతనికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. ప్రత్యూషను అత్యాచారం చేసి చంపారని నివేదించిన డాక్టర్లు వేధింపులకు గురయ్యారు. కోర్టులో కీలక సాక్ష్యమైన మునుస్వామి అనే సీనియర్ డాక్టర్ ఇచ్చిన నివేదిక చాలా ముఖ్యమైనది కావడంతో కేసు కోర్టులో విచారణలో ఉండగానే ఆ డాక్టర్ ఓ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. నాటి డీజీపీ పేర్వారం రాములు ప్రత్యూషది హత్య అని చెప్పిన కమిషనర్ని తప్పుపట్టి ఆదరబాదరాగా ప్రత్యూషది ఆత్మహత్యగా తేల్చాడు. ఇవన్నీ కోర్టులో కేసు విచారణలో ఉండగానే జరగడం శోచనీయం. ఇక మిగిలిన వారి విషయాన్ని వదిలేస్తే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తమ వారి బాగోగులను చూసి అండగా నిలుస్తుంది. నాడు మా అధ్యక్షునిగా నాగార్జున ఉన్నాడు. నాగార్జున చిత్రమైన స్నేహం అంటే ఇదేరాలో ఆమె సుమంత్ ప్రియురాలుగా నటించింది. ఇక ఆమెకు మొదటి అవకాశం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన రాయుడు చిత్రంలో ఇచ్చాడు. ఇక మా అధ్యక్షునిగా కింగ్ నాగార్జున తనకు మొదటి అవకాశం ఇచ్చిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వంటి వారితో కూడా ఆమె చాలా విధేయతగా మెలిగేది. నాగ్, మోహన్ బాబు వంటి వారు తనని కూతుర్లుగా చూసుకుంటున్నారని ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది. మరి సినీ దిగ్గజాలేమీ బడా పొలిటీషియన్స్కి తీసిపోరు. తమ స్వలాభం కోసమైతే చంద్రబాబు, వైఎస్, కేసీఆర్ ఇలా ఎవరినైనా క్యాష్ చేసుకునే రకాలే. కానీ తమ కూతురి వంటి ప్రత్యూష ప్రాణాలు ఎందుకు పోయాయి? అదే విషయాన్ని నాగ్, మోహన్ బాబు, చిరంజీవి నుంచి దాసరి వరకు ఎవ్వరూ మాట్లాడలేదు. ఆమె కేసు తేల్చే కనీస ప్రయత్నం కూడా చేయకుండా అమానవీయంగా ప్రవర్తించారు. అదే తమ కూతుర్లకే ఆ పరిస్థితి వస్తే వారు ఇలాగే మౌనంగా ఉండేవారా?
మా అసలు ప్రత్యూషను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించినా నిలదీసిన వారిలో బాబురావు నుంచి ఎందరినో సినీ ఫీల్డ్ నుంచి వెలివేశారు. మరి ప్రత్యూష మరణంలో వీరు కూడా మౌన దోషులే అని చెప్పడం తప్పు కాదేమో. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.